సార్ ఇక్కడ నాకు గెట్ వాల్యూ సెట్ వాల్యూ తీసుకోవడం కన్ఫ్యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇది టోటల్ మార్క్స్ ఇవి ఉన్నాయి కదా, కోడ్ ఇది. ఓకే. అయితే నేను ఎలా ఆలోచిస్తున్నానంటే, ఇప్పుడు సెక్యూర్ పర్సంటేజ్ డాటా టైప్ వచ్చేసి డెసిమల్ కాబట్టి నేను ఇక్కడ డెసిమల్ తీసుకున్నాను, డెసిమల్ గెట్ వాల్యూ తీసుకున్నాను. ఓకే. ఇక్కడ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఆప్షన్ సెట్ కి ఆప్షన్ సెట్ వేరే సెట్ వాల్యూ తీసుకున్నాను. అలా తీసుకోవచ్చా? మళ్ళీ ఇవి ఇందులో సెట్ చేయడానికి నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కోడింగ్ లో. అసలు నేను అలానే ఆలోచించి తీసుకోవాలా ఎలా అని డౌట్. ఓకే. సో ఫస్ట్ మీ రిక్వైర్మెంట్ ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. కంట్రోల్ ఎన్ అనండి. కంట్రోల్ ఎన్. ఓకే. యా, ఇక్కడ మీ రిక్వైర్మెంట్ రాయండి. సెక్యూర్ పర్సంటేజ్. క్లియర్గా రాయండి డిస్క్రిప్షన్ మీ రిక్వైర్మెంట్. ఇది సార్. క్లియర్గా రాయండి అండి మీ కండిషన్స్తో సహా. మీ గెట్ గ్రేడా సెట్ గ్రేడా? గెట్ గ్రేడ్. గ్రేడ్ గెట్ చేసుకుని ఏం చేస్తారు మీరు? ఆ గ్రేడ్ ఫీల్ కి ఈ మన సెక్యూర్డ్ పర్సంటేజ్ మార్క్స్ 70 కండిషన్ పెట్టి గెట్ గెట్ గ్రేడ్ కి రావడానికి. మీ ఫామ్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక్క నిమిషం ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే సిఆర్ఎం ఫామ్ ఓపెన్ చేసి రిక్వైర్మెంట్ క్లియర్గా అర్థం చేసుకున్న తర్వాతే మీ కోడ్ స్టార్ట్ చేయాలి. ఓకే. ఓకే. మీరు రిక్వైర్మెంట్ అర్థం చేసుకుంటే కోడ్ స్టార్ట్ చేశారనుకోండి, అది కన్ఫ్యూజన్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఇప్పుడు మీ రిక్వైర్మెంట్ చెప్పండి. ఇక్కడ సెక్యూర్ పర్సంటేజ్ లో ఇది గ్రేడ్ లో మనకి ఏబిసి ఉంది కదా, ఆ కండిషన్ బట్టి మనకి ఇక్కడ గ్రేడ్ లో రావాలి. గ్రేడ్ అనేది ఏబిసి సెట్ అవ్వాలి. ఏబిసి సెట్ కావాలి. ఇప్పుడు డేటా ఎంటర్ చేయండి. ఒక రికార్డ్ క్రియేట్ చేయండి. లేదంటే ఆల్రెడీ ఏమైనా రికార్డ్ క్రియేట్ చేస్తే అది ఓపెన్ చేయండి. సార్ ఇది పాపులేట్ ఫుల్ నేమ్ ఇది రాలేదు, రికార్డ్ అవ్వట్లేదు, ఎంట్రీ అవ్వట్లేదు. ఇక్కడ స్టూడెంట్ ఫుల్ నేమ్ కి మాండేటరీ ఉంది కాబట్టి రికార్డ్ ఎంట్రీ అవ్వట్లేదు. అది మనకి తీసేస్తే బిజినెస్ రిక్వైర్డ్ తీసేస్తే ఎంట్రీ అవుతుంది. దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు మనం ఒకటి డిస్కస్ చేస్తున్నాం కదా, అది కంప్లీట్ చేద్దాం ఫస్ట్. ఓకే. డిబియేట్ అవ్వదు. సో లెట్స్ సీ. అంటే రికార్డ్ క్రియేషన్ కి రావట్లేదని. అయితే ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఓపెన్ చేయండి. మీకు ఆల్రెడీ ఏమైనా రికార్డ్స్ ఉన్నాయా ఎస్ఎస్సి మార్క్స్ లో? లేవు లేవు సార్, మొన్న ఎక్స్పైర్ అయిపోయింది కదా ఓల్డ్ షేఆర్ఎం డాటా, దీంట్లోకి అది చేసుకోలేదు యూఐది. సో క్లిక్ ఆన్ న్యూ రికార్డ్ అనండి. సో ఒక్క నిమిషం మళ్ళీ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్కి వెళ్ళేసి క్లిక్ ఆన్ న్యూ రికార్డ్ అనండి. ఎంటర్ చేయండి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే, దట్ ఈస్ ఓకే. ఇప్పుడు మీరు ఏ ఇష్యూ చెక్ చేస్తున్నాం మనం? ఓన్లీ గ్రేడ్ది కదా. అవును. గ్రేడ్ మీరు ఆల్రెడీ యాడ్ చేశారా కోడ్ సిస్టంలో? చేశాను. ఓకే. ఓకే, డేటా ఎంటర్ చేయండి.
సేవ్. యా, సో మీకు సెక్యూర్ పర్సంటేజ్ అనేది వస్తుంది. ఓపెన్ చేయండి, స్క్రోల్ డౌన్. యా, సో సెక్యూర్డ్ పర్సంటేజ్ అనేది క్యాల్కులేట్ అవుతుంది. సెక్యూర్డ్ అవును పర్సంటేజ్ బేస్ చేసుకొని మీరు గ్రేడ్ అనేది సెట్ చేయాలి, అవునా? అవును అవును సార్. ఇప్పుడు మీ సెట్ కదా, గెట్ కాదు కదా అది. అవును సెట్ ద గ్రేడ్, అది క్లియర్ గా రాసుకోండి ఇప్పుడు నోట్ ప్యాడ్ లో మీ రిక్వైర్మెంట్ విత్ కండిషన్స్ తోటి. ఇప్పుడు మీ ఇష్యూ అనేది మీకు మీరే రిజాల్వ్ చేస్తారు ప్రాపర్ గా స్టెప్ ఫాలో అయితే. జస్ట్ గైడ్ లైన్స్ ఇస్తాను, ఓకే మీరే రిజాల్వ్ చేసి మీకే అర్థమవుతుంది ఎక్కడ తప్పు చేశారన్నది. మరి ఓకే ఆ గైడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వకపోవటం వల్లనే మీరు ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. సెట్ ద గ్రేడ్ వాల్యూ. ఓకే, ఓకే. నెక్స్ట్. బేస్డ్ ఆన్ ద సెక్యూర్డ్ పర్సంటేజ్. సో ఇంకా కొంచెం మోర్ స్పెసిఫిక్ గా ఉండాలంటే ఎలా రాయాలి? ఎప్పుడైనా సరే మోర్ స్పెసిఫిక్ గా ఉండాలి. మీరు అవును స్టార్టింగ్ లో ఏమని రాశారు? మీ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఏమని రాశారు స్టార్టింగ్ లో? గెట్ గ్రేడ్ బేస్డ్ ఆన్ సెక్యూర్ పర్సెంట్. సో దట్ ఈస్ నాట్ specific, right? If Yes. unknown person is checking your sentence, is he able to understand what is exact issue, what is exact requirement? Cannot, right? So Yes. మీ రిక్వైర్మెంట్ మెన్షన్ చేసినప్పుడు మోర్ స్పెసిఫిక్ గా ఉండాలి. అప్పుడు అవును ఏమని రాస్తారు? ఇంప్లిమెంట్ లాజిక్, స్టార్ట్ విత్ ఇంప్లిమెంట్ లాజిక్. యు కీప్ దిస్ వన్ యాజ్ ఇట్ ఇస్. యు స్టార్ట్ విత్ ఇంప్లిమెంట్ లాజిక్ టు సెట్. Copy that one above line, full line, cut and copy here. Remove the first line. Implement logic to set the grade value based on the secured percentage. The conditions are comma, the conditions are conditions ఏంటో అవి రాయండి కింద. ఫీల్డ్ టైప్స్ రాయమంటారా? ఏంటండి? ఫీల్డ్స్ రాయమంటారా? ఫీల్డ్ నేమ్స్. ఫీల్డ్ నేమ్స్ అవసరం లేదు. కండిషన్స్ ఏంటి? మీ గ్రేడ్ సెట్ చేయడానికి ఏ గ్రేడ్ ఎప్పుడు సెట్ చేస్తారు, బి గ్రేడ్ ఎప్పుడు సెట్ చేస్తారు, ఓకే. సి గ్రేడ్ ఎప్పుడు సెట్ చేస్తారు. ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్ రాయమంటారా? నార్మల్ గా మీకు జనరల్ గా సెంటెన్స్ లోనే రాయండి రిక్వైర్మెంట్. మీరు ఇప్పుడు వేరే వాళ్ళకి అసైన్ చేస్తున్నారండి ఈ టాస్క్, ఎలా అవును అసైన్ చేస్తారు? The conditions are if secured percentage greater than 70, set grade as A. Greater than 70, greater than or equals to 70, set grade as A. Yeah, so if conditions ఉంది కదా, ఆర్ తర్వాత అది ఎంటర్ చేయండి, న్యూ లైన్ తీసుకెళ్ళండి. ఇఫ్ సెక్యూర్డ్ పర్సంటేజ్ అని రాశారు కదా, అవును ఓకే. ఇఫ్ సెక్యూర్డ్ పర్సంటేజ్ లెస్ దాన్ 70, yeah, you write the remaining conditions as well. ఇంకో కండిషన్ కూడా రాయమంటారా సార్? ఇప్పుడు దాని కండిషన్ ఫుల్ఫిల్ అవ్వలేదు కదండి, సెకండ్ కండిషన్. బిఫోర్ యూ మూవ్ ఆన్ టు థర్డ్ ఓకే కండిషన్, యూ ఫుల్ఫిల్ ద సెకండ్ కండిషన్ ఫస్ట్. ఎస్ ఎస్. సో అలాంటి చిన్నవి మీరు మిస్టేక్ చేయొద్దు. మీకు అక్కడ మిస్టేక్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోయి ప్రాపర్గా రాదు. మీకు తెలిసిందే కదా అది. అవునవును సో వై డిడ్ యూ మిస్? యూ మేక్ షూర్ దట్
కూల్ గానే రాసుకోండి. ఇది కండిషన్ సార్. ఓన్లీ ఏబిసినే ఉన్నాయా మీకు? ఏబీసీ ఉన్నాయి. ఏబీసీ పెట్టాను ఆప్షన్ సెట్లో 3 ఉన్నాయి. ఓకే. సో less than 50, so whatever it is coming, we can set default as C. So until Yes. condition is not needed, you remove that and This one total. yeah. The second condition, if secured percentage less than 50, set grade as C. That is enough. Just remove and secured percentage 35. Oh, keep it 35. If secured percentage less than 50, set grade as C. ఓకే. సో ఇది ఒకసారి చదువుకోండి మీరు. సెక్యూర్ పర్సెంటేజ్ ని బేస్ చేసుకొని మనకి గ్రేడ్ రావాలి ఏబిసి. సో ఇది క్లియర్ కదా? రిక్వైర్మెంట్ క్లియర్ కదా మీకు? ఎస్ సార్. అర్థమైంది కదా? సో అర్థం. మీకు ఏమేమి కావాలి ఇక్కడ మీకు జనరల్ గా గ్రేడ్ సెట్ చేయడానికి మీకు కావాల్సింది ఏంటి? సెక్యూర్ పర్సెంటేజ్. యా, సెక్యూర్ పర్సంటేజ్ లో ఉన్న వాల్యూ మీకు కావాలి. అవును. సెక్యూర్ పర్సంటేజ్ మీరు ఆల్రెడీ బిజినెస్ రూల్ యూస్ చేసి సెట్ చేస్తున్నారా? క్యాల్కులేటెడ్ ఫీల్డ్ చేశాను. బిజినెస్ రూల్ జావా స్క్రిప్ట్. బిజినెస్ రూల్. ఓకే. సో అది ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ సెక్యూర్ పర్సంటేజ్? డెసిమల్. డెసిమల్ అంటే మీకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? డెసిమల్ అంటే సింటాక్స్ అంటున్నారా? సింటాక్స్ కావాలి. ఇప్పుడు మీరు Okay. ఫస్ట్ ఒకటి కిందనే ఇక్కడే ఫంక్షన్ రాయండి. ఫంక్షన్ సెట్ గ్రేడ్ అని కొన్ని ఫంక్షన్ రాయండి. ఫంక్షన్ ప్రాపర్గా ఎంటర్ చేయండి. సింటాక్స్ ఎర్రర్ ఉంది, సారీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఫంక్షన్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. ఫంక్షన్ సెట్ గ్రేడ్ బై సెక్యూర్ పర్సంటేజ్ బై బ్రాకెట్ లో పెట్టమంటారా? ఇట్స్ ఓకే. యా, ఫంక్షన్ మీకు ఒక్క నిమిషం వెయిట్ అండి. సో ఇది ఫస్ట్ 2 లైన్స్ కామెంట్ కింద తీసుకోండి. సో ఇలా మనం సెంటెన్స్ రాసుకోలేము కదా, కెన్ యూ మేక్ దెమ్ యాజ్ కామెంట్స్? ఓకే. సో ఫంక్షన్ తీసేయండి ఇప్పుడు కిందది. అంటున్నారా? తీసేయండి, ఆ లైన్ తీసేయండి. మళ్ళీ చెప్తాను. రిమూవ్ దట్ కంప్లీట్ లైన్. వెయిట్. సో ఐ హ్యావ్ ప్రొవైడెడ్ యూ, I have given you the tracking sheet, right? JavaScript tracking sheet. ఆ షీట్ Yeah. ఓపెన్ చేయండి. యా, సో ఇక్కడ ఏమి ఇచ్చాం? ఫస్ట్ సెంటెన్స్ బేసిక్ ఫైల్ ఫామ్ కోడ్ ఫైల్స్. మీరు ఏదైనా ఫంక్షన్ స్టార్ట్ చేస్తే ఈ బేసిక్ ఫైల్ తీసుకొని స్టార్ట్ చేసుకోవాలి, అవునా? అవును. ఇది క్లియర్ కదా మీకు? క్లియర్. ఓకే, ఇది తీసుకోండి. ఇప్పుడు ఫంక్షన్ మనం ఇప్పుడు ఫ్రెష్ గా రాస్తున్నాం సెట్ గ్రేడ్. మీరు రాసిన ఫంక్షన్ ఇగ్నోర్ చేస్తాం. అవును. ఇది తీసుకోండి, కోడ్ తీసుకోండి. క్లిక్ ఆన్ దట్ లింక్, బ్లూ కలర్ లో లింక్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఓకే, తీసుకోండి. ఎస్. సో రాసిన తర్వాత ఫంక్షన్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి మీ రిక్వైర్మెంట్ ప్రకారం. మీ ఫంక్షన్ నేమ్ ప్రొవైడ్ చేయండి.
ఎస్, క్లియర్. అండ్ మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ, సెక్యూర్డ్ పర్సంటేజ్ అనేది కావాలి గ్రేడ్ సెట్ చేయడానికి. ఎస్ సెక్యూర్డ్ పర్సంటేజ్ ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్? డెసిమల్. డెసిమల్ ఫీల్డ్. మనకు కావాల్సిన సింటాక్స్ ఏంటి ఇప్పుడు? డెసిమల్ లో గెట్ వాల్యూ తీసుకోవాలి. ఏ సింటాక్స్ కావాలి? గెట్ సింటాక్స్ ఫర్ ద డెసిమల్ ఫీల్డ్. ఎస్ ఇక్కడ వరకు క్లియర్ కదా? క్లియర్. ఓకే, మీకు లింక్ ఒకటి ఇచ్చాను కదా గెట్ సెట్ వాల్యూస్ కి. ఆ లింక్ వెళ్ళి డెసిమల్ ఫీల్డ్ కి సింటాక్స్ తీసుకోండి. కంట్రోల్ F అండ్ సర్చ్ విత్ డెసిమల్. ఫస్ట్ ది గెట్, సెకండ్ ది సెట్. ఓకే, గెట్ తీసుకోండి. వేరియబుల్ నేమ్స్ అవి మార్చుకోండి. ఇక్కడ సెక్యూర్ పర్సంటేజ్ స్కీమ్ అని ఏం తీసుకోవాలి అంతే సార్? మీకు తెలిసింది ఏంటి అక్కడ ఏం తీసుకోవాలి? సో యూ డోంట్ ఆస్క్ మీ, యూ ఆల్రెడీ నో రైట్? ఎస్ ఎస్. సో అక్కడ ఏం తీసుకోవాలి మీరే చెప్పాలి నాకు. సెక్యూర్ పర్సంటేజ్ స్కీమ్ అని ఏం తీసుకోవాలి ఇక్కడ? ఎస్, తీసుకోండి. డౌట్గా ఫీల్ అవ్వద్దు, మీకు తెలిసిందే. సో మీకు తెలిసిందే కాబట్టి ప్రాపర్గా వెళ్ళిపోండి. మీరు డౌట్గా ఫీల్ అయితే ప్రతి ఒక్కటి మీకు కన్ఫ్యూజన్గానే ఉంటుంది, ఏదో తప్పు చేస్తున్నారనే ఫీలింగ్లో ఉంటారు. ఓకే, మీకు కోర్ తెలుసు, ఇక్కడ ఏది విషయాలో తెలుసు. అది తెలిసినప్పుడు యూజ్ చేయండి ప్రాపర్గా. మీకు తెలిసింది, మీకు రావట్లేదని ప్లే చేయొద్దు, ఇన్వాలిడ్ అనేది యూజ్ చేయొద్దు. సిస్టమ్ ఏం చేస్తుంది, ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఏం చేస్తుంది అనేది మీకు ఆల్రెడీ తెలుసు. సో తెలిసిన దాని ప్రకారం వెళ్ళండి. మీరు మొబైల్ హాట్స్పాట్ యూజ్ చేస్తున్నారా, వైఫై? వైఫై. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ సెట్ వాల్యూ తీసుకుందాం. సెట్ వాల్యూ ఎలా ఎలా సెట్ చేస్తారు? నెక్స్ట్ చేయాల్సింది ఏంటండి, పైన సెంటెన్స్ రాశారు కదా, చదవండి ఒకసారి. గ్రేడ్ వాల్యూ కోసం గ్రేడ్ వాల్యూని దాంట్లో సెట్ చేయాలి. చేయండి. సరే ఇలా తీసుకోవచ్చు అంటే డెసిమల్ లో ఉన్నప్పుడు ఈ ఆప్షన్ సెట్ వాల్యూ తీసుకోవచ్చు ఒకదానికి ఒకటి మిక్సింగ్. దానికి ఒకటి మిక్సింగ్ అంటే అర్థం కాదు. ఇప్పుడు డెసిమల్ లో మనం గెట్ వాల్యూ తీసుకున్నాం కదా కోడింగ్. ఇప్పుడు మనం సెట్ వాల్యూకి ఈ ఆప్షన్ సెట్ లో ఉన్న సెట్ వాల్యూ తీసుకోవచ్చా లేదంటే డెసిమల్ లో ఉన్న సెట్ వాల్యూ కూడా తీసుకోవాలా? లేదు, మనకి ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ ఆ ఫీల్డే తీసుకోవాలి. మనం సెట్ చేసే డెసిమల్ ఫీల్డ్ కాదు కదా, అవును. అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనం ఏ ఫీల్డ్ అయితే సెట్ చేస్తామో, వాల్యూ ఏ ఫీల్డ్ కి సెట్ చేస్తామో ఆ ఫీల్డ్ యొక్క సింటాక్స్ తీసుకోవాలి. మనం సెట్ చేసే ఫీల్డ్ టైప్ ఏంటి? ఆప్షన్ సెట్. సో ఆప్షన్ సెట్ రిలేటెడే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు గ్రేడ్ అనేది ఆప్షన్ సెట్టే కదా మీకు. ఆప్షన్ సెట్. సరే ఇప్పుడు ఇది తీసుకుంటున్నాను నేను ఆప్షన్ సెట్. ఎస్, అదే తీసుకోవాలి. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది?
అంటే డెసిమల్ అన్ని కంబైన్ తీసుకోవచ్చా, లేదంటే దాంట్లోనే సెట్ వాల్యూ తీసుకోవాలా అని డౌట్ వచ్చింది నాకు. డెసిమల్ లోనే సెట్. లేదు, మన ఫీల్డ్ టైప్ బేస్ చేసుకొని ఉంటుంది. మీకు ఫస్ట్ డెసిమల్ గెట్ చేసుకునే వాల్యూది డెసిమల్ ఫీల్డ్, అవును. కాబట్టి మనం డెసిమల్ సింటాక్స్ తీసుకుంటాం. సెట్ చేసే ఫీల్డ్ ఆప్షన్ సెట్. ఆప్షన్ సెట్ కాబట్టి ఆప్షన్ సెట్ రిలేటెడ్ సింటాక్సే తీసుకోవాలి. అలా మనం రాసే కోడ్ లో ఎన్ని ఫీల్డ్స్ టైప్ ఉంటే ఫీల్డ్ టైపే యూజ్ చేసుకోవాలి. ఎలా రాస్తే మీరు ఏ ఫీల్డ్ ఏ టైప్ ఉందో ఆ టైప్ రిలేటెడ్ సింటాక్సే తీసుకోవాలి. మీరు ఫస్ట్ డెసిమల్ది రాస్తారు కదని అన్ని డెసిమల్ది యూజ్ చేయొద్దు. దట్ ఈస్ నాట్ రాంగ్. సరే, ఈ కండిషన్ ఇచ్చిన తర్వాత చివరికి ఆ వేరియబుల్ అని పెట్టేసి వేరియబుల్లోకి మన గ్రేడ్ వాల్యూ తీసుకొని ఇది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను. అలా ఓకే కదా? యా, మీకు తెలిసింది రాయండి, దట్ ఈస్ ఫైన్. రైట్ రాంగ్ నేను చెప్తాను. మీకు ఏం అర్థం చేస్తున్నారు, ఏం రాయాలో అది రాసేయండి. ఇది కాపీ పేస్ట్ చేయమంటారా? ఇది నేనే రాశాను. ఇది రాశారు మీరు, ఉమ్, ఈ కండిషన్స్. ఓకే, ఉమ్. కాపీ పేస్ట్ చేయండి. యా, ఇప్పుడు లైన్ బై లైన్ రండి, ఫస్ట్ నుంచి కాపీ చేసిన దగ్గర నుంచి. సెక్యూరిటీ పర్సెంటేజ్ గ్రేటర్ దాన్ 70 ఉంటే ఏం చేస్తున్నారు? ప్రింట్ ద గ్రేడ్ ఈజ్ ఏ. అది ప్రింట్ ఎందుకు చేస్తున్నారు? మనం చేయాల్సింది ఏంటి? మనం ఏం చేయాలండి గ్రేటర్ దాన్ 70 ఉంటే? గ్రేటర్ దాన్ 70 ఉంటే ఏం చేయాలండి? పైన చదవండి ఫస్ట్ 2 లైన్స్. అంతే, మనకు 70 రావాలి. 70 ఉంటే సెట్ గ్రేడ్ సెట్ గ్రేడ్ యాజ్ ఏ రావాలి. గ్రేడ్ అనేది ఏకి సెట్ చేయాలి ఆ కండిషన్ పాస్ అయితే, అవునా? అవును. అప్పుడు మీరు ఆ సింటాక్స్ రాయండి. సింటాక్స్ ఏంటి? మనకి ఆప్షన్ సెట్కి ఫీల్డ్ సెట్ చేయడానికి ఇది అది పెట్టేసి. ఇది తీసేయాలా? ఎస్, కన్సోల్ డాట్ లాగ్ అవసరం లేదు కదా. సో మీకు అది సెట్ వాల్యూ ఉంది కదా, వాల్యూ అనేది 9898879000 ఇచ్చారు. అది ఏ లేబుల్కి ఉంది? ఇది ఏదే సార్? ఏదేనా? ఓకే, ఏదే. దెన్ ఫైన్. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఓకే. ఇక్కడ బి వాల్యూ తీసుకోవాలి. ఇవ్వండి. ఫీల్డ్స్ నుంచి తీసుకోవచ్చు కదా, ఫామ్ కిందకి వెళ్తున్నారు. ఓకే, దట్ ఈస్ ఫైన్. ఆప్షన్ సెట్. మీరు జావా స్క్రిప్ట్ క్లాస్ ఫస్ట్ నుంచి విన్నారా? విన్నా సార్. ప్రాక్టీస్ చేశారా ఫస్ట్ డే నుంచి, డే 1 నుంచి? చేశాను. ఓకే, తీసుకోండి ఇక్కడ గ్రేడ్.
సార్ ఇక్కడ నల్ వాల్యూ ఎప్పుడు ఇవ్వాలి, అంటే పైన ఇవ్వాలా కింద ఇవ్వాలా అని? నల్ వాల్యూ దేనికి? ఆ, మనకి ఎర్రర్ వస్తుంది కదా, ఏమని ఎర్రర్ వస్తుంది? ప్రాపర్టీస్ నల్ అని ఎర్రర్ వస్తుంది మనకు సబ్మిషన్ సో రీలోడ్ ఫస్ట్ చేసిన తర్వాత. అది ఎర్రర్ చూద్దాం. మీరు ఫస్ట్ కోడ్ అనేది రాయండి, మీకు తెలుస్తుంది. ఎర్రర్ బేస్ చేసుకుని ఎలా రిజాల్వ్ చేయాలో మనం చూద్దాం. ఓకే, ఇప్పుడు మీరు కోడ్ కంప్లీట్ చేశారా, ఇంకేమైనా ఉందా? కండిషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మళ్ళీ చెప్పండి. చెప్పండి అండి, కింద లైన్స్ ఆఫ్ కోడ్ అవసరమా మనకి? కింద లైన్స్ ఆఫ్ కోడ్ అవసరం లేదు, ఇంకా డౌట్ ఎందుకు పడుతున్నారు? మీకు అంటే కావాల్సింది గెట్ సెట్, గ్రేడ్ సెట్ చేయాలి, వాల్యూ అవును. గెట్ చేసుకోవాలి, గ్రేడ్ సెట్ చేసుకోవాలి, కండిషన్స్ వేసుకొని. ఆల్రెడీ కండిషన్స్ బేస్ చేసుకొని సెట్ చేశారు, ఇంకా ఇక్కడ మీకు మనకు డౌట్ ఎందుకు? అవుట్పుట్ గ్రేడ్ లోకి తీసుకోవాలి కదా మనం. వచ్చిన కండిషన్ పాస్ అయింది అనుకో, ఇక్కడ ఫస్ట్ లోనే కండిషన్ పాస్ అయిపోతే మనకి ఇక్కడ ఫస్ట్ కండిషన్ గ్రేడ్ లోకి వాల్యూ రావాలి కదా. ఇదే ఈ లైన్ అంటున్నాను, 24th లైన్. అవునండి, గ్రేడ్ కి సెట్ చేశారు కదా, అవును 21, 16 లైన్, అదేంటి సెట్ చేసిందే కదా గ్రేడ్ కాలం ఫీల్డ్ కి. అవునవును సో ఇంకా అవసరం లేదు మనకి, గ్రేడ్ లో డైరెక్ట్ గ్రేడ్ ఫీల్డ్ లోనే సెట్ చేశారు వాల్యూ, సెట్ అవును. వాల్యూ అని సింటాక్స్ రాశారు. ఇంకేం డౌట్ ఉంది మీకు, మళ్ళీ ఒకసారి చెప్పండి. అంటే మనం వేరియబుల్ తీసుకొని మళ్ళీ గ్రేడ్ లోకి సపరేట్, ఇప్పుడు ఇది ఇప్పుడు ఫస్ట్ కండిషన్ లోనే పాస్ అయిపోతే ఇక్కడికి క్లోజ్ అయిపోయి మనకి ఇక్కడ వేరియబుల్ గ్రేడ్ లోకి తీసుకొని మళ్ళీ దీన్ని సెట్ వాల్యూ చేసుకోవాలా అని? ఎందుకు మళ్ళీ ఎందుకు చేసుకోవాలో అవసరం లేదు, మనం ఒకసారి ఆల్రెడీ చేస్తాం కాబట్టి నో నీడ్. ఓకే. వేరియబుల్ అవేం కన్ఫ్యూజన్ వద్దు మీకు, డైరెక్ట్ గా మీకు తెలిసింది రాసేయండి. తీసుకోవాలి అదే అజంప్షన్స్ వద్దు, అజంప్షన్ ద్వారా వెళ్తే మీకు అవ్వదు, మీరు నేర్చుకోలేరు. సో 5 లైన్స్ కోడ్ వరకు మీరు క్లియరా, 23 లైన్స్ వరకు? ఎస్ సార్, క్లియర్. ఏం చేస్తున్నారు, గెట్ చేసుకుంటున్నారు, ఫీల్డ్ సెట్ చేసుకుంటున్నారు. ఎస్. కింద లైన్స్ ఆఫ్ కోడ్ తీసేయండి, 34 వరకు తీసేయండి, సెలెక్ట్ చేసుకొని తీసేయండి ఒకేసారి. 32 నుంచి సో ఇక్కడ వరకు క్లియర్ కదా? క్లియర్ సార్. కంట్రోల్ ఆల్ కాపీ చేసుకోండి ఇది, బ్రౌజర్కి వెళ్ళండి. మీకు బ్రౌజర్లో జావా స్క్రిప్ట్ బ్యూటిఫైర్ అని ఇంకోటి ఉంటుంది, మీకు అలైన్మెంట్స్ అవి ప్రాపర్గా రావడానికి ఫస్ట్ ట్యాబ్లో ఒక బ్రౌజర్లో న్యూ విండో తీసుకోండి. న్యూ విండో తీసుకొని న్యూ విండో చెక్ చేయమంటున్నారా? లేదు, న్యూ విండో తీసుకోండి, చెప్తాను. మీకు జావా స్క్రిప్ట్ బ్యూటిఫైర్ అని టైప్ చేయండి. అంటే ఇన్ కేస్ మీకు అలైన్మెంట్స్ ప్రాపర్గా లేవనుకోండి, జావా స్క్రిప్ట్ బ్యూటిఫైర్ అనేది అలైన్మెంట్ చేస్తుంది. ఫస్ట్ బ్యూటీ ఫైర్ స్పేస్ ఇచ్చి బ్యూటిఫైర్ అంటే ఆటోమేటిక్ వస్తుంది. జావా స్క్రిప్ట్ స్పేస్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. మీ కోడ్ ఇక్కడ కంట్రోల్ ఆల్ అనేసి మీ కోడ్ టైప్ తీసేసి మీ కోడ్ టైప్ చేయండి, కాపీ చేయండి. పైకి వెళ్ళండి కొంచెం, బ్యూటిఫై కోడ్ అనేది క్లిక్ చేయండి. ఎస్, ఇప్పుడు ఈ కోడ్ కాపీ చేసుకొని మీ నోట్ ప్యాడ్లో రీప్లేస్ చేయండి. ఇదేంటంటే కొంచెం కోడ్ ప్రాపర్గా అలైన్ చేస్తుంది, మీకు బ్రాకెట్స్ అవి సరిగ్గా లేదు కదా ఇక్కడ. అవునవును, ఇప్పుడు అది రీప్లేస్ చేయండి, కంట్రోల్ ఆల్ అని, ఇది తీసే రిమూవ్ చేస్తున్నాను. కంట్రోల్ ఏ, దెన్ రీప్లేస్ విత్ న్యూ వన్. సో ఇప్పుడు బ్రాకెట్స్ అవి ప్రాపర్గా వచ్చాయి కదా, ఎస్ సార్. బ్యూటిఫై ఇంపార్టెన్స్ అది. ఇప్పుడు కంట్రోల్ ఏ కాపీ చేసి కోడ్ సింటాక్స్ వ్యాలిడేటర్లో వ్యాలిడేట్ చేసుకోవాలి. ప్రీవియస్ ట్యాబ్లో ఉంచండి.
ప్రీవియస్ ట్యాబ్, నెక్స్ట్ ప్రీవియస్, నెక్స్ట్ వన్ యూట్యూబ్ తర్వాత రెండోది, సెకండ్ది యూట్యూబ్ తర్వాత బ్యాక్ సైడ్ ట్యాబ్, నెక్స్ట్ బ్యాక్, నెక్స్ట్ వన్ మోర్ బ్యాక్, నెక్స్ట్ వన్ మోర్ బ్యాక్, నెక్స్ట్. యా, ఇక్కడ ఏం చెప్తుంది, లైన్ నెంబర్ 10 లో సింటాక్స్ ఎర్రర్ ఉందన్నది. లైన్ నెంబర్ 10కి వెళ్ళండి, ఎంటర్ ఎంటర్ చేయండి. అక్కడ సింటాక్స్ ఎర్రర్, ఒక్క నిమిషం. కొంచెం పైకి వెళ్ళండి, ట్రై పెట్టారు, లైన్ 16. మీరు ఎల్స్ అని ఎందుకు పెట్టారు? ఎల్స్ ఇఫ్ పెట్టాలి కదా, కండిషన్ చెక్ చేసినప్పుడు ఎల్స్ పెట్టకూడదు, ఎల్స్ ఇఫ్ అని పెట్టాలి స్పేస్ ఇచ్చి. అది తెలుసా మీకు? తెలియదు సార్. ఇఫ్ స్పేస్ ఇచ్చి ఇఫ్ పెట్టండి. మీరు ఏ కండిషన్ లేకపోతే ఎల్స్ అని పెట్టాలి. 11th లైన్ మీకు స్టార్టింగ్ క్లాస్ లో నేర్పించాం కదండి, ఇఫ్ ఎల్స్ ది. 11th లైన్ దగ్గర కూడా ఎల్స్ ఇఫ్ యూఆర్ చెకింగ్ సంథింగ్, ఇఫ్ అనేది యూజ్ చేయాలి ఏదైనా కండిషన్ చెక్ చేస్తుంటే. మనం ఇక్కడ కండిషన్ లేకుంటే ఎల్స్ ఉండాలి అంతే. ఏం కండిషన్ లేదు, డిఫాల్ట్ ఉంటే ఎల్స్ ఉండాలి. ఓకే. సో ఇప్పుడు సింటాక్స్ గా వ్యాలిడ్ కదా, కంట్రోల్ సి చేసి జావా మీ నోట్ ప్యాడ్ లో రీప్లేస్ చేయండి. సెట్ కి గెట్ కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, ఓకే. మీరు ఇది సెట్ చేస్తున్నారు, నాట్ గెట్. న్యూ అని పెట్టండి, లేదంటే ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది, న్యూ. యా, సేవ్. నెక్స్ట్ చేయాల్సిన స్టెప్స్ చేసేయండి, మీకు ఉన్న ఈవెంట్స్ అవన్నీ రిమూవ్ చేసేయండి, చేసేసి ఫ్రెష్గా యాడ్ చేయండి. స్క్రీన్ మ్యాక్సిమైజ్ చేయండి, సార్ స్క్రీన్ మ్యాక్సిమైజ్ చేసుకోండి, ఫ్రీగా ఉంటుంది.
పైన maximize ఉంది కదా. Okay, you add the library first. సార్ నా కోడింగ్ అసలు టచ్ లేదు సార్, ఇప్పుడే ఫస్ట్ టైం. Okay, fine, no problem. మళ్ళీ నాకు లెర్నింగ్ కి 12 years గ్యాప్ వచ్చింది కాబట్టి కొంచెం అది కూడా ప్రాబ్లం అవుతుంది. యా, మీరు కాన్సన్ట్రేట్ పెట్టి చేస్తే ప్రాబ్లం ఉండదు. మీరు జావా స్క్రిప్ట్ క్లాస్ ఫస్ట్ నుంచి మళ్ళీ వినండి, బేసిక్స్ కోర్ అర్థం చేసుకోండి. ఓకే, జావా స్క్రిప్ట్ Okay. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మళ్ళీ ఒకసారి వినండి, అర్థం చేసుకోండి. సో మీకు ఆల్రెడీ కొన్ని ఈవెంట్స్ యాడ్ చేశారు కదా, అవన్నీ తీసేయండి ఫస్ట్. ఒక్క నిమిషం, రిమూవ్ అయిపోయాయి. ఈవెంట్స్ కూడా యాడ్ చేశారు కదా, డౌన్ యారో క్లిక్ చేయండి. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. మీ మిషన్లో, మీ సిస్టంలో కీబోర్డ్లో డౌన్ యారో ప్రెస్ చేయండి. ప్రెస్ చేశారా? చేశాను. ఒకసారి కంట్రోల్ స్టూడెంట్ ఫస్ట్ నేమ్ ఉంది కదా, స్టూడెంట్ ఫస్ట్ నేమ్ చేంజ్ చేయండి. ఫస్ట్ నేమ్ నుంచి లాస్ట్ నేమ్ చేంజ్ చేయండి. ఇప్పుడు డౌన్ యారో ప్రెస్ చేయండి మీ కీబోర్డ్లో. స్క్రోల్ పైన చేసి మనం రిమూవ్ చేసాం కదా, ఆటోమేటిక్ వెళ్ళిపోయి ఉంటుంది. వెళ్ళే ఒక్కొక్కసారి ఉంటవి. సో యూ Okay. మేక్ షూర్ యూ రిమూవ్. మన ట్రిగ్గర్ ఫంక్షన్ ఎక్కడ ట్రిగ్గర్ అవ్వాలి ఇప్పుడు మీరు రాసిన ఫంక్షన్? ఫస్ట్ నేమ్ కి లాస్ట్ నేమ్ కి. మీరు ఏ ఫంక్షన్ రాశారు ఇప్పుడు? ఓ సారీ, సెక్యూర్ పర్సెంటేజ్. సో అట్లా కన్ఫ్యూజ్ అవ్వద్దు, రాసుకోండి మీ స్టెప్స్ ఫస్ట్. ఓకే. స్టెప్స్ రాసుకొని తర్వాత ఇంప్లిమెంట్ చేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సార్ మీరు ఫామ్ 16 పంపిస్తా అన్నారు, పంపించలేదు, బిజీ ఉన్నారు. అవునండి, నీకు ఒకసారి నెక్స్ట్ వీక్లో చూద్దాం ఫ్రీ అయ్యాక. ఇప్పుడు ఓకే. ఎప్పుడండి లాస్ట్ డేట్? జూలైయా? జూలై 31st? జూలై 31st సార్. ఓకే, చేద్దాం ఈలోపు ఒకరోజు. సో ఇప్పుడు అయిపోయింది కదా, నెక్స్ట్ స్టెప్ ఏముందో చేయండి. ఇక్కడ పబ్లిష్ అవసరం లేదు, అవసరం లేదు. అవసరం లేదు ఇక్కడ. ఇక్కడ అవసరం లేదు, మినిమైజ్ చేసేసి సో యూఐకి వెళ్ళేసి మీకు చెక్ లిస్ట్లో ఏముందో చూసుకోండి. నెక్స్ట్ స్టెప్ అలప, ఎస్, ఫోర్స్ రీలోడ్, కెన్ క్లోజ్ దిస్ వన్, డెవలపర్ టూల్స్. ఇప్పుడు డేటా ఎంటర్ చేసి మీ ఫంక్షన్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. కిందకి వచ్చేసి ఏదైనా డేటా చేంజ్ చేయండి, న్యూ అవసరం లేదు, ఎగ్జిస్టింగ్ ఇస్ ఓకే. వెయిట్, సో జస్ట్ మార్క్స్ చేంజ్ చేయండి. స్క్రోల్ డౌన్, మార్క్స్ చేంజ్ చేశారా? చేశాను. కింద మీకు సెక్యూరిటీ పర్సెంటేజ్ చేంజ్ అయిందా? చేంజ్ అవ్వలేదా? సేవ్ క్లిక్ చేయండి, సేవ్లో చేంజ్ అవుతుంది అనుకుంటా. అయితే మీరు అది క్యాల్కులేటెడ్ ఫీల్డ్ క్రియేట్ చేశారు. సో ఇప్పుడు సెట్ అవుతుందా గ్రేడ్ అనేది? అవును సార్. సో అది క్యాల్కులేటెడ్ ఫీల్డ్ క్రియేట్ చేశారు, సెక్యూర్ పర్సెంటేజ్, నాట్ అ బిజినెస్ రూల్. సో ఇప్పుడు ఎలా వర్క్ అయింది? మీరు చేశారా, నేను ఏమైనా కోడ్ రాసానా? మీరు ఓన్గానే చేశారు కదా, జస్ట్ గైడ్ లైన్స్ ఇచ్చాను. సో మీకు తెలిసిన గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి, మీకు వచ్చేస్తుంది. ఓకే, మీకు Okay. రానప్పుడు అది ఇది ప్లే చేయొద్దు, ఇన్వాలిడ్ యూస్ చేసుకొని.
ఇప్పుడు సరే, ఇదైతే నల్ వాల్యూ అది మనం అంటే ఎప్పుడు సెట్ చేయాలి ఏంటి అని నల్ వాల్యూ ఎప్పుడు సెట్ చేయాలనేది మీకు ఇప్పుడు ఇక్కడ ఎర్రర్ బేస్ చేసుకొని ఉంటుందండి. పాపులేట్ ఫుల్ నేమ్ లో ఎర్రర్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు పాపులేట్ ఫుల్ నేమ్ లో జనరల్ గా మీరేం రాయాలి? మీరు నోట్ ప్యాడ్ లో రాసుకోండి స్టెప్స్, పైన కామెంట్స్ లో, ఇక్కడే పైన కామెంట్స్ లో రాసుకోండి. పాపులేట్ ఫుల్ నేమ్ కి మీకు ఏం కావాలి? ఏమేమి కావాలండి పాపులేట్ ఫుల్ నేమ్ కి? ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఎంటర్ చేసిన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది కావాలి. అవును. అదేంటి తీసుకోవాలి కదా, తీసుకునేది ఏమంటే మనం గెట్ వాల్యూ. గెట్ వాల్యూ సింటాక్స్ కావాలి. గెట్ ద ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని రాస్తారు. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ సెట్ ఇంటూ ఫుల్ నేమ్. యా, సో మీకు గెట్ కు రాశారు కదా సింటాక్స్, స్టూడెంట్ ఎస్ ఫస్ట్ సార్. నేమ్ స్టూడెంట్ లాస్ట్ నేమ్ ఎస్ 10 సార్. 11 రాశారు. ఎస్ సార్. సెట్ కి ఇక్కడ రాశారు. సెట్ కి ఇక్కడ రాశాను. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా నల్ అయి ఉంటే స్టూడెంట్ ఫస్ట్ నేమ్ నల్ ఉంది అనుకోండి. నల్ అంటే ఏంటంటే ఒక ఏం వాల్యూ సెలెక్ట్ చేసుకోలేదు. ఫామ్ ఓపెన్ చేసినప్పుడు ఏం వాల్యూ ఉండదు కదా, అవును. సో అప్పుడు నల్ ఉంటుంది. నల్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఎంటీ స్ట్రింగ్ అనేది సెట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఇక్కడ మీరు లైన్ నెంబర్ 12 లో, లైన్ నెంబర్ 12 ఉంది కదా, ఎస్ 12 సార్. లో స్టూడెంట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు నల్. నల్ ఉంటే స్టూడెంట్ ఫస్ట్ నేమ్ అనేది ఎంటీ సెట్ చేస్తున్నారు. అలాగే స్టూడెంట్ లాస్ట్ నేమ్ అనేది నల్ ఉంటే స్టూడెంట్ లాస్ట్ నేమ్ అనేది నల్కి సెట్ చేస్తున్నారు. సో అవి సెట్ చేయకపోతే ఇష్యూ ఏంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ అవి కామెంట్ చేయండి, ఆ లైన్స్ ఆఫ్ కోడ్స్. లైన్ నెంబర్ 12 నుంచి 20 వరకు కామెంట్ చేయండి, కామెంట్లో పెట్టేసేయండి ఎగ్జిక్యూట్ అవ్వదప్పుడు. ఎలా అంటున్నారు? సార్, కామెంట్ చేయండి అండి, కామెంట్ తెలుసు కదా ఎలా కామెంట్ చేయాలో. కోడ్ కామెంట్ అంటే స్లాష్ స్లాష్ యూజ్ చేయాలి. స్లాష్ స్లాష్ ఇక్కడ యూజ్ చేయమంటున్నారా? ఓకే, ఓకే. అక్కడే అన్ని లైన్స్ స్లాష్ స్లాష్ అని పెడితే ఎగ్జిక్యూట్ అవ్వదు అది తెలుసు. అన్ని లైన్స్ కి. కోడ్ రాయమంటున్నారేమో అని కన్ఫ్యూజ్ అయ్యా. లేదు లేదు. ఇది కూడా పెట్టమంటారా సార్? అదేం అవసరం లేదు ఇంకా మనకి. 25 లైన్స్ అవసరం లేదు. 20 ఇదండి. 26 లైన్స్ ఆఫ్ కోడ్ అవసరం లేదు. ఎందుకు రాశారు మీరు అది? ఇది పెట్టిన తర్వాత కూడా నల్లని వచ్చింది. ఇది ఏమన్నా మిస్టేక్ ఉందేమని చెప్పేసి ఇది కూడా పెట్టాను, కానీ నాకు అయినా అవుట్పుట్ రాలేదు. అది పర్పస్ చూసుకొని అసలు ఎందుకు పెడుతున్నారో అర్థం చేసుకొని పెట్టాలి. మనం అట్లా పెడితే కరెక్ట్ కాదు నేర్చుకునే పద్ధతి. సో ఈ రిమూవ్ దోస్ 4 లైన్స్. క్యాచెస్ ట్రై కి క్లోజ్ బ్రాకెట్ కావాలి. ట్రైకి ఎక్కడ క్లోజ్ చేశారు బ్రాకెట్? ఓకే, యూ రిమూవ్ దోస్ లైన్స్. మీరు బ్రాకెట్ ఒకటి క్లోజ్ చేయండి, ట్రైకి క్లోజ్ బ్రాకెట్ పెట్టండి. ఎస్, క్యాచ్ కి అక్కడ క్లోజ్ చేశారు. సో కింద ఎక్స్ట్రా బ్రాకెట్ ఒకటి ఉంది, యూ రిమూవ్ దట్ వన్. ఎస్, సో క్లియర్. కింద ఫంక్షన్స్ అండ్ ఎర్రర్ డైలాగ్ స్క్రోల్ డౌన్. ఇంకేమైనా ఫంక్షన్స్ రాశారా కింద? లేదు సార్. డౌన్, స్క్రోల్ డౌన్. ఓకే, సో సింటాక్స్ వ్యాలిడేట్ చేసుకొని యూ అప్డేట్ ఇంటూ సిఆర్ఎం. మీకు ఆల్రెడీ ఒక ఫైల్ ఉంటే ఆ ఫైల్లో అప్డేట్ చేయండి. మీరు సింగిల్ ఫైల్లో రాసుకోవచ్చు. సెట్ గ్రేడ్ అని ఉంది కదా, సెట్ గ్రేడ్ ఫంక్షన్స్ లోనే ఈ ఫంక్షన్ కూడా యాడ్ చేయొచ్చు. జనరల్ గా ఆ ఫైల్ నేమ్ అనేది ఎస్ఎస్సి స్టూడెంట్
JS అని నేమ్ ఇచ్చేసి you can keep all the JS related to particular entity in single file. ఇట్లా separate అవసరం లేదా? ఓకేనా? ఓకే. Yeah, syntax is valid. So you update now. Update and add events. మీకు ఎర్రర్ ఏమొచ్చింది అనేది దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో మీరు ఎర్రర్ వచ్చింది కదా అని మీకు ఇష్టం వచ్చినట్టు నాట్ నల్లు అవి యాడ్ చేశారు అనుకోండి, ఇంపార్టెన్స్ తెలియకుండా. సో దట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ లెర్నింగ్. ఇంపార్టెన్స్ తెలుసుకోండి, అసలు ఎందుకు పెడుతున్నాం, దేనికోసం పెడుతున్నాం అది తెలుసుకొని కాన్సెప్ట్ అర్థం చేసుకొని రాస్తే కోడ్ అనేది ఈజీగా ఉంటుంది.
ఎంటర్ చేయండి, నేమ్ చేంజ్ చేయండి, స్పేస్ ఇచ్చేదని పెట్టు. యా, ఇక్కడ ఏమని చెప్తుంది? వెయిట్ వెయిట్ వెయిట్, ఫస్ట్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఏమని చెప్పిందండి? మళ్ళీ ఒకసారి చదవండి, 2-3 సార్లు చదివి మీకు ఏం అర్థమైందో చెప్పండి. స్టూడెంట్ ఫస్ట్ నేమ్ ని డిఫైన్ చేయలేదు అంటుంది. ఫైండ్ అవుట్. ఏమండి, ఏమంది? స్టూడెంట్ ఫస్ట్ నేమ్ డిఫైన్ కాలేదు ఉంటుంది. డిఫైన్ కాలేదు అంటే ఈ వేరియబుల్ అనేది ప్రాపర్ గా డిఫైన్ చేయలేదని. ఓకే, డిఫైన్ ఈ మెసేజ్ ఎక్కడైనా వచ్చిన ఫ్యూచర్ లో ఈ ఓకే నేమ్ తోటి ఏ వేరియబుల్ డిక్లేర్ చేయలేదు అని అర్థం, నాట్ డిఫైన్డ్ అంటే. సో ఇది కాపీ చేసుకొని మీ కోడ్ లో సెర్చ్ చేయండి, ఈ వేరియబుల్ నేమ్ ఉన్నదా లేదా అనేది కాపీ చేయండి. వేరియబుల్ నేమ్ ఓన్లీ, ఫుల్ లైన్ అవసరం లేదు. ఆ వేరియబుల్ నేమ్ ఒకటి నాట్ డిఫైన్డ్ అంటుంది. సో ఆ వేరియబుల్ నేమ్ ఒకటి కాపీ చేసి సెర్చ్ చేసుకోండి. సో మీరు అది అర్థం చేసుకోవాలి, ఫస్ట్ అర్థం చేసుకున్న తర్వాతనే వెళ్ళాలి. మీకు అర్థం కాకుండా కోడ్లో ఏదో ఫిక్స్ చేశారనుకోండి, దట్ ఈస్ నాట్ ప్రాపర్ వే, అండ్ మీకు రాదు కూడా అవుట్పుట్. ఓకే మీరు ఈ ఎర్రర్ అనేది 1-2-3 సార్లు చదవాలి వెయిట్ చేసి. మీరు వెంటనే ఏదో ఎర్రర్ రాగానే వెంటనే కోడ్కి వెళ్ళి చేయొద్దు. ఈ ఎర్రర్ అర్థమైన తర్వాతనే మీకు ఫిక్స్కి వెళ్ళాలి. మీరు 1-4-5 సార్లు చదివినా కూడా అర్థం కాకపోతే ఈ రిఫరెన్స్ ఎర్రర్ అనేది కాపీ చేసుకొని ఫుల్ నెట్లో సెర్చ్ చేసుకోండి, న్యూ విండోలో. ఓకే ఇంకా అర్థం అవ్వకపోతే మీరు నాకు ఈ ఎర్రర్ మెసేజ్ నాకు పెట్టాలి వాట్సాప్లో, దెన్ ఐ విల్ లెట్ యు నో వాట్ ఈస్ ద ఇష్యూ. మీకు అది ఎర్రర్ మెసేజ్ ప్రాపర్గా తెలియకుండా ఫిక్స్కి వెళ్ళారనుకోండి, మీరు ఏదేదో లైన్స్ రాసేస్తారు, అది ప్రాపర్ వే కాదు. ఎర్రర్ ఏంటి, అసలు ఎందుకు వచ్చింది, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఫిక్స్. ఇప్పుడు ఓకే కోడ్లో సెర్చ్ చేయండి, కంట్రోల్ F, చేస్తున్నారా? కంట్రోల్ F, పేస్ట్, సర్చ్, నెక్స్ట్ నెక్స్ట్, డ్రాగ్ చేయండి రైట్ సైడ్. మీరు ఈ ఫీల్డ్ ఎక్కడ డిఫైన్ చేశారు, ఎక్కడ డిక్లేర్ చేశారు? స్పేస్ తీసేరా, ఒక్క నిమిషం. మీకు స్పేస్ ఒకటి యాడ్ అయింది. వాట్, ఇక్కడ సెర్చ్లో, ఇక్కడ కాదండి, సెర్చ్లో స్పేస్ తీసేసి సెర్చ్ చేయండి, లాస్ట్లో స్పేస్ యాడ్ అయింది. ఇప్పుడు కంట్రోల్ F అనండి, నెక్స్ట్ నెక్స్ట్. మీకు స్టూడెంట్ నేమ్ ఎక్కడ డిక్లేర్ చేశారు? ఇది డిక్లేర్ ఎక్కడ చేశారండి? వేర్ అని డిక్లేర్ చేయాలి కదా ఫస్ట్, ఎక్కడ డిక్లేర్ చేశారు? ఫస్ట్ 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 దాంట్లో ఫస్ట్ దాంట్లో ఫస్ట్ వేరియబుల్ చూపించండి లైన్లో హైలైట్ చేసి. సో అవి ఇక్కడ. రెండు పక్క పక్కన కాపీ చేయండి ఇప్పుడు వేరే నోట్ ప్యాడ్లో. కంట్రోల్ C, మీకు అది చూపించలేదు కదా కంట్రోల్ Fలో, ఆ లైన్కి రాలేదు కదా, అవును మీకు ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నట్టు. కంట్రోల్ N అనండి, ఇక్కడ కంట్రోల్ N అని న్యూ ఫైల్ తీసుకొని, సో మీరు కోడ్లో రాసినది వేరియబుల్ నేమ్, ఇది కోడ్లో రాసిన వేరియబుల్, ఎర్రర్ నుంచి తీసుకున్న వేరియబుల్. ఇది ఎర్రర్. ఓకే, కోడ్ నుంచి కూడా తీసుకోండి ఇప్పుడు. పాపులేట్ ఫుల్ నేమ్స్ దగ్గర కోడ్లో ఎక్కడ డిక్లేర్ చేశారో అది తీసుకోండి, మీరు మధ్య కింద తీసుకోవద్దు. ఇప్పుడు నోట్ ప్యాడ్కి వెళ్ళి కాపీ చేయండి, కింద కంపేర్ చేసుకోండి ఎక్కడ మిస్టేక్ ఉందో. ఇప్పుడు కంపేర్ చేసుకోండి ఎక్కడ మిస్టేక్ ఉందో. ఓకే ఎన్ ప్రాపర్గా లేనట్టే కదా, ఒక దగ్గర ఒకటి యూస్ చేశారు, ఇంకొక దగ్గర ఒకటి యూస్ చేశారు. సో అది ఫిక్స్ చేసుకోండి కోడ్లో. సో మీరు వేరియబుల్ డిక్లరేషన్ ఏమో స్టూడెంట్ ఫస్ట్ నేమ్ అని డిక్లేర్ చేశారు, బట్ యూస్ చేసిన దగ్గర లైన్ నెంబర్ 21 దగ్గర రాంగ్ నేమ్తో యూస్ చేశారు, స్పెల్లింగ్ మిస్టేక్తో. ఎస్ సార్, మిస్టేక్ అర్థమైందా మీకు? అర్థమైంది.
సో ఇలాంటి ఇష్యూస్ వస్తే ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. మీకు చిన్నది ఒకటి అది ఈజీగా మీకు క్యాచ్ అవ్వదు. ఆ స్పెల్లింగ్ మిస్టేక్ మీకు ఆల్రెడీ ఉందనే థాట్లోనే ఉండిపోతారు. ఓకే, ఓకే. మీకు ఆ థాట్ అసలు రాదు, ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ పోయిందనే థాట్. మీరు నోట్ ప్యాడ్లో కంట్రోల్ F చేసుకొని మీకు ఆ వేరియబుల్ దగ్గరికి వెళ్ళలేదు, అప్పుడు నోట్ ప్యాడ్లో కంపేర్ చేసుకొని కాన్సన్ట్రేట్ పెట్టి చూస్తే గానీ మీకు అది క్యాచ్ అవ్వదు. క్లియర్? ఇప్పుడు చూడండి, అది ఇది సేమ్ ఉందేమో. యా, సేమ్, ఆల్ హైలైటెడ్, రైట్? ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఎస్ సార్. స్టూడెంట్ లాస్ట్ నేమ్ కూడా చెక్ చేసుకోండి. కేస్ సెన్సిటివ్ ఉండాలి. సో ఎక్కడ క్యాపిటల్ ఉంటే అక్కడ క్యాపిటల్ ఉండాలి, ఎక్కడ స్మాల్ ఉంటే స్మాల్ ఉండాలి. ఈవెన్ మీకు సేమే ఉందనుకోండి, ఇక్కడ స్మాల్ లెటర్ ఇచ్చారు, అక్కడ క్యాపిటల్ లెటర్ ఇచ్చారు, అలా కూడా వర్క్ అవ్వదు. అవును సార్, అది అర్థమైంది. కేస్ సెన్సిటివ్ ఉండాలి. ఇప్పుడు కోడ్ అప్డేట్ చేసి వెబ్ రిసోర్స్ చెక్ చేయండి. ఇప్పుడు కోడ్ అప్డేట్ ఓన్లీ వెబ్ రిసోర్స్ లో అప్డేట్ చేస్తే ఆటోమేటిక్ గా ఫామ్ లో ఉంటుంది. అప్డేట్. ఈవెంట్స్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ వెబ్ రిసోర్స్ లోనే అప్డేట్ చేయండి. కంట్రోల్ ఆల్, కాపీ చేయండి కోడ్, కంట్రోల్ A అండ్ C, వెబ్ రిసోర్స్కి వెళ్ళి టెక్స్ట్ ఎడిటర్కి వెళ్ళి మీకు అర్థమైందా ఫిక్స్ ఏంటి, ఇష్యూ ఏంటి అనేది ఈ పాపప్ కి? అర్థమైంది సార్. సో అలా ఎనలైజ్ చేసుకోవాలండి మీరు ఫర్దర్ గా కూడా ఎప్పుడైనా. ఓకే, క్లియర్? క్లియర్ సార్. మీకు అంత అదేంటి అంత టఫ్ గేమ్ ఉండదు కోడింగ్, మీ కాన్సెప్ట్ అర్థం చేసుకొని చేస్తే. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడైతే కాన్సెప్ట్ అర్థం కాకుండా చేస్తారో అప్పుడే మీకు టఫ్గా ఫీల్ అవుతారు. టెక్స్ట్ ఎడిటర్కి వెళ్ళేసి కాపీ చేసేయండి, నో ప్రాబ్లం. కంట్రోల్ A, you remove this one and copy the one you should. Scroll up. This is the copied one, right? ఎస్. Okay. Click OK and then save publish. మీకు క్లాస్లో చెప్పినప్పుడు అన్నీ తెలిసినవి ఉంటాయండి, ఆన్లైన్లోనే అవైలబుల్ ఉంటాయి. మీరు జస్ట్ యూసేజ్ ప్రాసెస్ దగ్గర ప్రాపర్గా యూజ్ చేయాలి. ఎక్కడ ఏది యూజ్ చేయాలనేది తెలుసుంటే చాలు. అండ్ ఏ మెసేజ్ ఎప్పుడు వస్తుంది అనేది. ఇప్పుడు మీకు ఇదే మెసేజ్ ఇప్పుడు వచ్చింది, ఇంకా మీకు ఫర్దర్గా వర్క్ చేసేటప్పుడు ఈ మెసేజ్ వచ్చింది అనుకోండి, ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో ఎర్రర్ మెసేజ్ వస్తుంది అనేది అర్థమవుతుంది. స్ట్రైక్ అవ్వాలి ఈజీగా. అవును, అవును. పబ్లిష్ చేశారు కదా, అక్కడికి వెళ్ళి ఫోర్స్ రిఫ్రెష్ చేయండి యూఐలో. మీకు ఆ చిన్న చిన్న లాజికల్ థింకింగ్ ఇంపార్టెంట్. రిమూవ్ చేసి సేవ్ చేయండి. ఇప్పుడు ఏం ఎర్రర్ వస్తుంది? కాంట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ నల్. మళ్ళీ ఒకసారి చదివి దాని ఇంపార్టెన్స్ ఏంటో చెప్పండి. క్లిక్ ఓకే, నో, ఓకే క్లిక్ చేయొద్దు, ఓకే. చదవండి, మీకు అర్థమైతేనే ఓకే క్లిక్ చేయండి. రీడింగ్ సెట్ వాల్యూలో ప్రాపర్టీస్. అట్లీస్ట్ ఏ లైన్ దగ్గర ఎర్రర్ వచ్చిందో ఐడెంటిఫై చేయండి చాలు. రీడింగ్ సెట్ వాల్యూ. రీడింగ్ సెట్ వాల్యూ అంటే ఏ లైన్ దగ్గర? కోడ్ ఓపెన్ చేసి చూపించండి నోట్ ప్యాడ్లో. ఇక్కడ. ఓకే, ఎర్రర్ వస్తే మనం ఏం చేయాలి జనరల్గా? ఆ లైన్ని 1-2 సార్లు చూడాలి, ఏదైనా మిస్టేక్ ఉందన్నది. అక్కడ ఏం మిస్టేక్ అయ్యి ఉండొచ్చు? అక్కడ ఏం రాసాం అసలు? సెట్ వాల్యూ అనేది రాసాం కదా. అవును. మన దగ్గర నుంచి ఏం మిస్టేక్ రావచ్చు? స్కీమా నేమ్ అనేది రాంగ్ ఎంటర్ చేసే ఛాన్స్, రాంగ్ ఎంటర్ చేసే ఛాన్సే ఉంటుంది, అంతకు మించి ఏ ఛాన్స్ ఉండదు. అవును. సో అది క్రాస్ చెక్ చేసుకోండి క్రాస్ చెక్. ఫామ్ ఓపెన్ చేసి, ఇంకా ఆల్రెడీ ఫామ్ ఓపెన్ చేశారు ఒక ట్యాబ్లో, వెయిట్, ఒక ట్యాబ్లో ఓపెన్లోనే ఉంది చూడండి, ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ అని ఉంది. 1 2 3, ఎస్.
ఏ ఫీల్డ్ సెట్ చేస్తున్నారు మీరు? ఫుల్ నేమ్ కదండి సెట్ చేసేది. యా, ఇక్కడ ఏముంది? నేమ్. కాపీ చేసి ఎంటర్ చేయండి. అక్కడ రాంగ్ ఇచ్చినట్టే కదా. కానీ అక్కడ అదే ఉంది సార్, మనం ఫీల్డ్ లో నుంచి తీసుకున్నాను నేను అది. సరే, అక్కడైనా మీరు ఇక్కడ యూజ్ చేసింది పెట్టాలి. ఫీల్డ్స్ లిస్ట్ లో మేబీ మీరు ఆ ఫీల్డ్ యూజ్ చేసి ఉండొచ్చు ఫస్ట్ ఫామ్ మీద. ఫస్ట్ ఫీల్డ్ లో వెయిట్ ఫస్ట్ వెయిట్ వెయిట్ కాలం. వెయిట్ హియర్, వెయిట్ హియర్, వెయిట్ హియర్. ఓకే. మీకు రైట్ సైడ్ ఫీల్డ్స్ లిస్ట్ ఉంది చూసారా? స్టూడెంట్ నేమ్ అనేది ఫామ్ లో పెట్టలేదు. రైట్ సైడ్ ఫీల్డ్స్ ఉంది చూడండి. ఫీల్డ్స్ లిస్ట్ లో రైట్ సైడ్ ఓకే. స్టూడెంట్, అది ఫామ్ మీద యూజ్ చేయలేదు. మీరు యూజ్ చేసింది స్టూడెంట్ ఫుల్ నేమ్. ఆ స్కీమా నేమ్ ఫామ్ నుంచి తీసుకొని పెట్టాలి. మీకు అట్లా టూ ఫీల్డ్స్ ఉన్నాయి అనుకోండి, యూ హ్యావ్ యూస్డ్ డిఫరెంట్ వన్ ఆన్ ద ఫామ్. ఫామ్ మీద ఏది యూజ్ చేశారో అదే యూజ్ చేయాలి. ఓకే. క్లియర్ ఇప్పుడు? క్లియర్. సో మీకు ఆ లైన్ నెంబర్ స్ట్రైక్ అవ్వలేదు, పలానా లైన్ దగ్గర ఎర్రర్ వచ్చిందని. అప్పుడు ఏం చేయాలంటే డిబగ్ చేసుకోవాలి. డిబగ్ చేసుకుంటే ఏ లైన్ దగ్గర ఫెయిల్ అవుతుందో ఆ లైన్ నెంబర్ స్ట్రైక్ అయిపోద్ది. సో ఆ లైన్ని 1కి 10 సార్లు చూసుకోవాలి, ఎక్కడ మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది. ఆ నేమ్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఈజీగా ఫిక్స్ చేయగలుగుతారు. క్లియర్? క్లియర్ సార్. ఇప్పుడు నోట్ ప్యాడ్లో అప్డేట్ చేసి మళ్ళీ కోడ్ అప్డేట్ చేయండి. సేవ్ చేసి కంట్రోల్ ఏ సి. ఇప్పుడు మీరే ఐడెంటిఫై చేశారు కదా ఇష్యూ, టూ ఎస్ ఇష్యూస్ కూడా. ఎస్ సార్. ఆ ఫాలో అయ్యే గైడ్ లైన్స్ ఇంపార్టెంట్ అండి. మీకు తెలిసినవి ఉంటవి, బట్ మీరు ప్రాపర్గా ఫాలో అవ్వరు, అదే మిస్టేక్. మీ కోడింగ్ అంత టఫ్ ఏమి ఉండదు. మీకు ఎక్కడైనా టఫ్ అనిపించింది, ఇప్పుడు మేము చెప్తుంటే మీరు చేస్తున్నారు, నేనేం చెప్తలేను, ఓన్లీ గైడ్ లైన్స్ చెప్తున్నాను ఏం చేస్తున్నారు ఏంటి అనేది. బట్ మిగతావన్నీ మీకు తెలిసినయే. మీరు కోడ్ అప్డేట్ చేయలేదు వెబ్ రిసోర్స్. వెబ్ రిసోర్స్ అప్డేట్ చేయండి ఫస్ట్. అప్డేట్ చేసి పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసి దెన్ యూ హ్యావ్ టు డూ ఫోర్స్ రిఫ్రెష్. ఇది కాదండి, ఇదేనా స్క్రిప్ట్? మీకు 3 స్క్రిప్ట్ క్రియేట్ చేశారు త్రీ సేమ్ నేమ్. ఫీల్డ్స్. ఎందుకని అలా చేశారు? ఫస్ట్ది అనుకుంటా. ఇది ఇది సార్. అలా చేయొద్దు, మనకు ఒకటే స్క్రిప్ట్ ఉండాలి. అదేనా షూరా? ఇది ఇదే సార్. మీకు ఫస్ట్ ఎవ్రీడే క్లాస్లో చెప్పినట్టు, మీకు ఏదైనా రాకపోతే మీకు ఇష్టం వచ్చింది చెయ్యొద్దు, దట్ ఈస్ రాంగ్. మీకు అర్థం చేసుకొని ఇష్యూ, దెన్ యూ హ్యావ్ టు డూ. ఓకే సార్. క్లిక్ ఓకే. ఆ గైడ్ లైన్స్ ఫాలో అయితేనే మీకు కోడ్లు నేర్చుకోగలుగుతారు. కోడ్ కానీ కాన్సెప్ట్ కానీ ఏ టెక్నాలజీ అయినా నేర్చుకోగలుగుతారు. సో అలా ఫాలో అవ్వకుండా మీరు ఏదో చేసి ఏదో అవుట్పుట్ తెప్పిస్తే దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ వే ఆఫ్ లెర్నింగ్. అయితే నేను ఒకటే కోడ్ని మళ్ళీ అప్లోడ్ చేస్తుంటే నేమ్ సేమ్ వస్తుందని అలా సేవ్ అయిపోయింది ఇంతకుముందు చేసినప్పుడు. మీరు ఈ ఫైల్ ఓపెన్ చేసి టెక్స్ట్ ఎడిటర్లో చేసుకోండి సెకండ్ టైం నుంచి, ఇఫ్ యూఆర్ గెటింగ్ ఎన్ ఇష్యూ. ఇప్పుడు ఫోర్స్ రిఫ్రెష్ చేసి వ్యాలిడేట్ చేయండి. మినిమైజ్. ఇప్పటి వరకు క్లియరా మీకు? క్లియర్ సార్. మళ్ళీ ఒకసారి ఫోర్స్ రిఫ్రెష్ చేయండి. ఏమని ఎదురు వచ్చింది? ఆన్లోడ్లోనే వచ్చిందా? స్టూడెంట్ నేమ్. ఓకే, చేంజ్ చేయండి. స్టూడెంట్ నేమ్. ఎస్. మళ్ళా అది ఇందాక ఫిక్స్ చేశారు కదా. ఓకే, వెళ్ళండి ఇప్పుడు కోడ్కి వెళ్ళి, ఇక్కడ ఏం ఇష్యూ వచ్చింది అర్థమైందా? ఎస్ ఎర్రర్ సార్. అర్థమైందా? అర్థమైంది. సెర్చ్ చేయండి. ఎర్రర్ అర్థమైతేనే క్లిక్ ఓకే, దెన్ యూ డోంట్ డూ అదర్వైజ్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అర్థం కాకపోతే. కాపీ దట్ అండ్ వ్యాలిడేట్ ఇన్ యువర్ కోడ్.
సేమ్ మిస్టేక్. చూడండి మీ కోడ్లో ఒకసారి ఎక్కడ మిస్టేక్ ఏం వచ్చిందని. స్పేస్ తీసేయండి. మీ కోడ్కి వెళ్ళండి. ఇక్కడ మిస్టేక్ వచ్చింది. మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలి, వేరియబుల్ టైప్ చేయొద్దు. ఫిక్స్ చేయండి మిస్టేక్ని. మిస్టేక్ని కోడ్లో ఫిక్స్ చేయండి అండి. ఓకే. మీరు టైప్ చేయొద్దు, కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే సార్, నేను టోటల్ టైప్ చేశాను, అందుకే మిస్టేక్ అయి ఉంటుంది. ఇప్పుడు కాపీ పేస్ట్ చేయండి, టైప్ చేయొద్దు, తీసేసి కాపీ పేస్ట్ చేయండి. ఎక్కడైనా ఓన్లీ డిక్లేర్ చేసేటప్పుడే టైప్ చేయాలి, మిగతా అన్ని ప్లేస్లో కాపీ పేస్టే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇప్పుడు మీకు సేమ్ మిస్టేక్ 2 times రిపీట్ చేశారు. అవును సార్. సో ఇలాంటి అవాయిడ్ అవ్వాలంటే మీకు నెక్స్ట్ ఏం స్టెప్ ఫాలో అవ్వాలి అది గుర్తుపెట్టుకోండి. మీ సేమ్ మిస్టేక్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు అప్డేట్ చేసి చూడండి వస్తుంది. సో మిగతా అన్ని ఫంక్షన్స్ కూడా ఇవే స్టెప్స్ ఫాలో అవ్వండి, మీకు ఈజీగానే ఉంటుంది. అండ్ మీకు ఇంకా కన్ఫ్యూజన్ అంటే ఫస్ట్ డే నుంచి క్లాస్ అర్థం చేసి మళ్ళీ ఒకసారి వినండి, బేసిక్స్ జావా ఓకే. స్క్రిప్ట్ రిలేటెడ్. అండ్ మీరు ఓన్గా చేసుకోండి, వస్తుందండి. ఓకే సార్. ఓకేనా, ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చిందా కొంచెమన్నా? చాలా వచ్చింది, కొంచెం కాదు. 2 days నుంచి ట్రై చేస్తున్నా సార్. యా, సో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకొని చేయండి. మీకు బేసిక్స్ అనేది మళ్ళీ ఒకసారి వినండి ఫస్ట్ డే నుంచి. అరేస్ ఎక్కడ యూజ్ చేస్తాం, నల్ చెక్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఇఫ్ కండిషన్స్ ఎక్కడ యూజ్ చేస్తాం, అవి అర్థమైన తర్వాతనే కోడింగ్ స్టార్ట్ చేసుకోండి. అవి అర్థం కాకుండా కోడింగ్ స్టార్ట్ చేసుకుంటే సో ఇట్ మీరు క్యాచ్ చేసుకోలేరు, అర్థం కాదు, టైం ఎక్కువ తీసుకుంటుంది, టైం ల్యాగ్ అయిపోతుంది. ఓకే. ఓకే. ఎస్ సార్. ఓకే అండి, రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్ అండి.